నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 70 లక్షల మంది రైతన్నలకు భరోసా విడుదల చేస్తున్నానన్న సీఎం. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని వెల్లడి. మూసీ పునరుజ్జీవనం వాస్తవాలు అంశంపై బీజేపీ చర్చా కార్యక్రమం. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ 1,50,000 కోట్లు ఎలా వెచ్చిస్తారని ప్రశ్న. రాములోరి పెళ్లి వేడుకకు ముస్తాబవుతున్న భద్రాద్రి. ఏర్పాట్లతో ప్రత్యేక శోభను సంతరించుకున్న భద్రగిరి. ఇరాన్ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు. భారత్పై హైబ్రిడ్ యుద్ధానికి లష్కరే తోయిబా ప్రయత్నం. కొత్త తరానికి నాయకత్వాన్ని అప్పగిస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు. $9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 70 లక్షల మంది రైతన్నలకు భరోసా ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్న సీఎం రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు. తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ అన్నారు. కేవలం 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమ మొదలు పెట్టామని, దాన్ని పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని వివరించారు. పరిశ్రమకు కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల డీసీసీ కమిటీలను ప్రకటించిన అనంతరం పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, కార్యకర్తల సమన్వయంపై సమీక్ష చేపట్టనున్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ప్రతి జిల్లాలో నాయకులు, కార్యకర్తలతో నేరుగా సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలని పీసీసీ భావిస్తోంది. ఈ పర్యటనలు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత బలపరిచే దిశగా కీలకంగా మారనున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పర్యటనలు కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ తీసుకురావడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను నిర్దేశిస్తాయన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలకు డబ్బులివ్వంటే లేవంటున్న సర్కార్ 1,50,000 కోట్లతో వ్యయంతో మూసీ ప్రక్షాళన ఎలా చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తారని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ వద్ద అక్రమ కట్టడాలు వచ్చాయని ఆరోపించారు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అని, దానిని కూల్చకండని విజ్ఞప్తి చేశారు. ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అయినా డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే 7,000 అయిపోయింది. మీరు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినప్పుడు నిజంగా ఈరోజు ఎక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే చేస్తారో రీహాబిలేషన్ ముందు జరగాల్సింది. మేము ఇస్తాము, అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా వరంగల్ నగరంలో స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పి అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరిని స్లమ్స్ అన్ని ఖాళీ చేయించారు. చాలా కాలం వరకు వాళ్ళ ఇల్లు రాలే, రెంటల్ ఇంట్లో ఉన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినా లేవా ఎవరికి దేవుడు ఎరక. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేసే ముందే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ డిమాండ్. యూ హ్యావ్ టు రీహాబిలిటేట్ ది డిస్ప్లేస్డ్ పీపుల్ ఫస్ట్. ఈరోజు భయంతో ఉన్నారు. 5 కిలోమీటర్ల దాకా మీరు దాన్ని బఫర్ జోన్ కింద తీసుకుంటున్నారు. 5 కిలోమీటర్ల దాకా జనం ఖాళీ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బేతింగ్ స్టాండర్డ్కి BOD <3కి తీసుకొస్తున్నాం. అంటే మా ఫోకస్ అంతా కూడా ఫస్ట్ నేను పనిచేసిన 10 years నమామి గంగేలా నేను పనిచేసిన చెప్తున్నా. BOD లెవెల్ <3 ppmకి తీసుకొచ్చినాం. అంటే దాని అర్థం ఏంది? అవిరల్ ఫ్లో, అన్ఇంటరప్టెడ్ ఫ్లో, పైనుంచి కింది దాకా
కంటిన్యూస్ ఫ్లో, ఈ ఫ్లోస్, ఎకలాజికల్ ఫ్లోస్, ఎన్వైరన్మెంట్ ఫ్లోస్ అంటారు, వీటిని ఎన్ష్యూర్ చేసుకున్నాం ఫస్ట్ థింగ్. అది చేసినాక అప్పుడు బేసిన్ వైడ్ అప్రోచ్లో మెయిన్ స్టెమ్ ట్రిబ్యూటరీస్ మొత్తము నిర్మల్ అండ్ అవిరల్, ఎకలాజికల్ ఇంటిగ్రిటీ, పబ్లిక్ పార్టిసిపేషన్, జన్, జ్ఞాన్, అర్ధ్, ఈ వీటిని ఎన్ష్యూర్ చేసుకున్నాం. మీరు జల్ దూత్లు అని చెప్పి ఎంత గంగా దూత్స్, గంగా ప్రహరీస్ అని పెట్టినాం. ప్రతి టౌన్లో, ప్రతి విలేజ్లో కనీసం విలేజ్లో 500 మంది ఉంటే 100 మంది గంగా దూత్స్ ఉంటారు మాకు. సిటీస్లలో ప్రహరీస్ అని పెట్టినాం. 50,000 టౌన్ ఉంటే దాదాపు 5,000 మంది ఉంటారు మాకు. మనలాంటి వాళ్ళమే అందరం. వీకెండ్స్, ఈవినింగ్స్ స్పెండ్ చేస్తాం గంగా మీద. దిస్ ఈజ్ హౌ వీ మేడ్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్. ఐఐటీస్, ఎన్ఐటీస్, యూనివర్సిటీస్ తోటి పెట్టినాము. బయోడైవర్సిటీ ఇండికేటర్స్ని ఇంప్రూవ్ చేసినాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకొస్తున్నాము. బయో మానిటరింగ్ తీసుకొచ్చినాము. అంటే మీరు స్పెషీస్ ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ స్పెషీస్ అన్నీ కూడా లివింగ్ స్పెషీస్ని రివైవ్ చేస్తున్నాము. గంగా నీళ్లు పవిత్రమని ఎందుకంటారంటే ఈ స్పెషీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎమిట్ చేసే కెమికల్స్ కొన్ని అవి మనకు మంత్రం లెక్క పనిచేస్తాయి మనకు వాటర్లో. ఇమ్యూనిటీ బాగా ఇచ్చేస్తాయి. సో వీఆర్ రివైవింగ్ ద శాంక్టిటీ ఆఫ్ గంగా. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీస్ రెగ్యులర్ కనెక్షన్స్ చేసి వీ ఎన్ష్యూర్డ్ దట్ వాట్ ఎవర్ సివరేజ్ నెట్వర్క్ ఇంతకుముందు నేను చెప్పిందంతా కూడా తీసుకొచ్చినాం. ఈ సిఈపి 75-25 మోడల్, జెడ్ఎల్డి ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మీరు చూడండి. సిఫ్రీ, డబ్ల్యూఐఏ, డాల్ఫిన్ కన్జర్వేషన్, కేపీఎస్ అని ఉంటాయండి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని ఉంటాయి. కేపీఎస్ ఇంతవరకు డిపిఆర్లో, స్టేట్ డిపార్ట్మెంట్ డిపిఆర్ ఇచ్చిన డిపిఆర్లో నాకు కేపీఎస్ కనపడలేదండి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏంది? ఇప్పుడు మన పాప ఐఐటీకి చదువుతున్నది. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏం చెప్తావు నువ్వు? ఓకే, ఆ ట్యూషన్కి పోతున్నావు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టినరు, 100కు 80 వచ్చినాయా, అప్పుడు నువ్వు సరిగ్గా చదువుతున్నావు, అదొక పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అట్లాంటి ఇండికేటర్స్ పెట్టుకుంటున్నాయి కదా మనం సక్సెస్ అయ్యేది. అసలు ఏవి? ఇది మేము నమామి గంగేలో చేసినాం. థేమ్స్ రివర్ గురించి వీళ్ళు అన్నారు కదా, థేమ్స్ రివరు ఇక్కడి నుంచి లెసన్స్ చూడండి. హోల్ క్యాచ్మెంట్ అప్రోచ్ ఈజ్ ఎసెన్షియల్. వాళ్ళు లాంగ్ టర్మ్ 1960లో మొదలు పెడితే 40 years పట్టిందండి వాళ్ళకు. అంటే ఒక థేమ్స్ రివర్ అయింది, నేను ఉరుకుతా థేమ్స్లో దూకినట్టే ఇలా మూసిలో దూకుతా అంటే అది అట్లా ఏది కాదు. అది ఇట్ టేక్స్ పేషెన్స్, ఇట్ టేక్స్ కంటిన్యూటీ, ఇట్ టేక్స్ ఎనార్మస్ ప్లానింగ్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ విజన్ అండ్ ఇట్ టేక్స్ కంటిన్యూటీ. ఇక్కడ మనకు 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారుతుంది, సేమ్ ముఖ్యమంత్రి, సేమ్ మంత్రులు ఉండరు, సేమ్ పార్టీ ఉండదు. కంటిన్యూటీ తీసుకుపోవాలి కదా వేరే గవర్నమెంట్. యువర్ గోల్ ఈజ్ టు గెట్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్, రైట్? సో ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్, కొలాబరేషన్ మల్టిప్లేయర్స్ తోటి ఉండాలా. సైన్స్ బేస్డ్ మానిటరింగ్, ఆడ వాళ్ళు నేను చెప్పిన ట్రాన్స్పరెంట్ మానిటరింగ్ డివైజెస్ పెట్టినరు. పబ్లిక్ ఎంగేజ్మెంట్ సస్టైన్స్ మూమెంటం, పబ్లిక్ ఎంగేజ్మెంటే నడిపించింది అక్కడ గవర్నమెంట్ మారినా కానీ. లీగల్ ఫ్రేమ్వర్క్ నాన్ నెగోషియబుల్. ఎంతోమంది అడ్వకేట్స్ చూస్తున్నాను నేను ఇక్కడ. లీగల్ దే అండర్స్టాండ్, మన అందరికి లీగల్ ఫ్రేమ్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనో ఎన్ఫోర్సబుల్ అవుతుంది. ఇండస్ట్రియల్ రెగ్యులేషను, ఇవన్నీ సియోల్లా ఇక్కడ కూడా స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ 4200 మీటింగులు చేసిండ్రండి. ఇది ఎంత స్ట్రెచ్ చెప్పాలన్నా? ఇది సియోల్లో వీళ్ళు స్టడీ చేసి వచ్చింది మన స్టేట్ టీం పోయి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు 5 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల స్ట్రెచ్కు వాళ్ళు ఛానల్ చేసి దాన్ని ఒక మసిపూసి మారేడుకాయ చేసి పెద్ద చేస్తే వాళ్ళు పెట్టిన మీటింగులు 4700. కనీసం వీళ్ళు 1% 42 మీటింగ్లన్నా మన దగ్గర చేసిండ్రా. ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్, ఎన్వైరన్మెంటల్ రిస్టోరేషన్, ఇంక్లూజన్ టు బి మస్ట్. ఇది సుమిదా రివరు, ఇది ఈ 5 కూడా నేను వాళ్ళు స్టేట్ డిపిఆర్లో పెట్టిన వాటినే చెప్తున్నా. నేను సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి చెప్పేటి. వాళ్ళు ఫాలో చేసిన దానిలో లెసన్స్ చెప్తున్నా నేను. లెసన్స్ దట్ యూ ఆర్ టేకింగ్ యాజ్ ఎగ్జాంపుల్స్, యూ నీడ్ టు లర్న్ ఫ్రమ్ దోస్. పొల్యూషన్ కంట్రోల్ ఫస్ట్, లాంగ్ టర్మ్ కాస్ట్ కాకుండా నెగ్లెక్ట్ లేకుండా చేయాలి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలి. క్లీన్ రివర్స్ డ్రైవ్ ఎకనామిక్ వాల్యూ. క్లీన్ రివర్స్ లేనిది సింగపూర్ రివర్ ఫ్రంట్. రివర్ క్లీనప్ నీడ్స్ సిస్టమ్ వైడ్ అప్రోచ్. రీసెటిల్మెంట్ రిక్వైర్స్ ఫైర్ ఆల్టర్నేటివ్స్. ఇందాక నేను చెప్పింది, ఎవరైతే ప్రొటెక్టెడ్ జోన్ ఉన్నారో వాళ్ళకి తప్పదు, మిగతా వాళ్ళను కేర్ఫుల్గా చేసుకోవాలా. స్ట్రాంగ్ కోఆర్డినేటింగ్ అథారిటీ ఉండాలా. ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి లాంగ్ టర్మ్ ప్లానింగ్. సబర్మతి, ఈ సబర్మతి అధ్యక్షులు చెప్పిన సబర్మతి ఒక నిమిషం తీసుకొని చెప్పమని. ఇది చూడండి, సబర్మతిలో మొత్తం ఇట్లా ప్రెసిక్స్ కింద డివైడ్ చేశారు. ఇది సబర్మతి రివర్ స్ట్రెచ్ చేసి ఎన్ని ప్లాన్ చేసారు చూడండి. ఇందులో 90% ఆఫ్ దెమ్ ఆర్
ఈదర్ ఎగ్జిస్టింగ్ పీపుల్ని వాళ్లకు కూలగొట్టి మళ్ళీ అక్కడే కట్టించిండ్రు, లేదా వెజిటబుల్ మార్కెట్స్ లోకల్ ఉన్నాయి వాళ్ళకి అక్కడనే పెట్టించిండ్రు. ఎక్కడెక్కడైతే ఏమేమి లోకల్ డ్రివెన్ డెవలప్మెంట్ మాత్రం ఇచ్చి ఎంత ఇచ్చారు తెలుసా రియల్ ఎస్టేట్కు? ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫర్ సేల్ 14.5%. ఈ బ్లూ కలర్ ఉంది కదా, దిస్ ఈజ్ ఆల్ వాట్ దే హ్యావ్ పుట్ ఇట్ ఫర్ సేల్ ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. ఆ దానిలోంచి వచ్చిన డబ్బులు దీనికి వాడిర్రు. చూడండి కాస్ట్, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ. ఇగో ఇంత పర్సంటేజ్ ల్యాండ్ ఉంది, దీనిలో ఇంత దీనికి రియల్ ఎస్టేట్కి పెడుతున్నాం, దాని నుంచి వచ్చే డబ్బులు దీనికి పెడుతున్నాం, మిగతా అన్ని పబ్లిక్ ఎమ్యూనిటీస్కి దీని అన్నిటికీ వాడుతున్నాం. ఇట్లుంది ఆ ప్లాన్. ఇప్పుడు చూడండి రెవెన్యూ ఎంత, రెవెన్యూ 1500 కోట్లు వస్తుంది, ప్రాజెక్ట్ కాస్ట్ 1100 కోట్లు. ఇట్లా ఇంత క్లారిటీగా వాళ్ళు చెప్పారు. సో ఇది ప్యారిస్ది కూడా అంతే, వాటర్ షెడ్ మ్యాటర్స్, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, పబ్లిక్ పర్సెప్షన్, రిక్లైమింగ్. సో ఐడియల్ సీక్వెన్స్ ఏంటంటే అవిరల్ కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్. లాస్ట్ స్లైడ్. రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కంపల్సరీ, మేకింగ్ రివర్ లైవ్, మేకింగ్ ఇట్ నిర్మల్. అవిరల్, నిర్మల్ ఈ రెండు మంత్రాలు నువ్వు ఫస్ట్ అన్ఇంటరప్టెడ్ ఫ్లో చేయాలా, తర్వాత నిర్మల్ చేయాలా, క్లీన్ చేయాలా. దీనికి పాసిబుల్ ఓన్లీ విత్ క్యాచ్మెంట్ ఏరియా డ్రైనేజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది హోల్ బేసిన్. మీరు ఇది మాట్లాడకుండా, ఈ 4 చేయకుండా, తర్వాత ఎస్టీపీస్ ఎకలాజికల్ ఫ్లోస్, ఇది ఆర్గనైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంటర్సెప్టర్స్ పెట్టినా నడవదు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఇగో ఇక్కడికి వచ్చిండ్రు డైరెక్ట్గా, జంప్డ్ డైరెక్ట్ ఇక్కడికి. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రిక్రియేషన్, టూరిజం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే అంటే ఇది బేస్ స్ట్రాంగ్ ఉంటేనే ఇవి అవుతాయి. ఫైనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, సిటీ బ్రాండ్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్, లాస్ట్ స్లైడ్ కంక్లూజన్. స్ట్రెచ్ 1 క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయండి, మొత్తం పర్కులేషన్ పాయింట్స్ అన్నీ చేయండి. స్ట్రెచ్ 2 సిడబ్ల్యూసి గైడ్లైన్స్ ప్రకారం బఫర్ జోన్ చేయండి, ఎక్కడైతే ఎవరైతే డిస్ప్లేస్మెంట్ అవసరమో వాళ్ళనే చేయండి. స్ట్రెచ్ 3 పాలిషింగ్ వెట్లాండ్స్ చేయండి, డీసిల్టేషన్ ఆఫ్ ట్యాంక్స్ చేయండి, సపోర్ట్ సేఫ్ ఫార్మింగ్, ప్రొవైడ్ డ్రింకింగ్ ఆల్టర్నేట్ డ్రింకింగ్ వాటర్ అంటిల్ దెన్, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేయండి. సీక్వెన్సింగ్ ఏది ఇంపార్టెంటో అది చేయండి. తర్వాత మంజీరా ఫ్లోస్ వికారాబాద్కి వచ్చినందుకు దానికి ఆల్టర్నేటివ్ చూడండి విత్ ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ కాస్ట్ ఆర్ లెస్ కాస్ట్. దీనిలో చాలామంది అంటారు, నాకు తెలుసు ఏమంటారంటే ఇదే వచ్చింది ప్రాబ్లం, నీ సింగూరు దగ్గర, నిజాం సాగర్ దగ్గర అక్కడ రైతులు ఎండిపోవాలన్నా. అస్సలు ఎండాల్సిన అవసరం లేదు. ఓవర్ఫ్లోస్ ఫ్లడ్ వాటర్స్నే చెప్తున్నా నేను. చాలా అండర్లైన్, ప్లీజ్ అండర్లైన్. ఎవరిని అట్లంటే మరి కాళేశ్వరం కింద పండించాల్సినవన్నీ వదిలేసి మల్లన్న సాగర్ తీసుకొచ్చి ఏం న్యాయము, 1500-2000 కిలోమీటర్లు తీసుకొచ్చి అక్కడ రైతుల పుట్టగొట్టి ఇక్కడ మన నీళ్ళు తాగాలనా సిటీలో? సో దేనికైనా కానీ సబ్జెక్టివ్ ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు. సో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలా, హైడ్రాలజీ కాస్ట్, వెట్లాండ్స్ చేయాలా, సివరేజ్ క్లియర్గా చేయాలా. ఫైనల్లీ ఇన్కార్పొరేట్ లెసన్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ అండ్ అకార్డింగ్లీ యూ నీడ్ టు కరెక్ట్ ద కోర్స్. స్టేట్ ఇచ్చిన డిపిఆర్లో చాలా లాకునాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్ట్రెచ్ లేదు, థర్డ్ స్ట్రెచ్ లేదు, సెకండ్ స్ట్రెచ్లో కూడా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ట్రాన్స్పరెన్సీ తోటి, స్టేక్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్ తోటి అందరినీ తీసుకొని టెక్నికల్ ఆర్గనైజేషన్స్ తోటి ముందుకు పోతేనే ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. మనకు పూర్తిగా మూసీ నది గురించి, మూసీ నదిలో ఏ విధంగా ఎన్ని కిలోమీటర్ల వరకు మూసీ నది ఉందనేది గురించి దాని గురించి పూర్తిగా. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన ఎన్నం వెంకటరామిరెడ్డి కట్లేరు నదిపై ఉన్న వంతెనకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధుడి తల, శరీరం వేరుగా పడి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. హార్ముజ్లో యుద్ధం ముందునాటి పరిస్థితి అంత సులభంగా రాదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్లో తమ క్షిపణి దాడుల్లో 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్ ప్రకటించింది.
దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారింది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఇరాన్ దాడుల నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ ఇజ్రాయెల్లో పాఠశాలలు, విద్యా సంస్థలను రేపటి వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెగెవ్, లాచిష్, డెడ్ సీ ప్రాంతాలలో 50 మందికి పైగా ప్రజలు ఒకచోట గుమిగూడకూడదని ఆంక్షలు విధించింది. శనివారం రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకుని దక్షిణ ప్రాంతంలో పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కీలక ఓడరేవు నగరం ఐలాట్ను లక్ష్యంగా చేసుకుంది. బీర్షెబా, కిర్యాత్ గాడ్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగిస్తోంది. అటు కువైట్లోని అలీ, అల్ సలేం బేస్లపై దాడులు చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. గత 24 గంటల్లో సౌదీ అరేబియాపైకి ఇరాన్ సుమారు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే సౌదీ రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ గాలిలోనే అడ్డుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న సాయుధ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే సంస్థ గత 24 గంటల్లో అమెరికా సైనిక స్థావరాలపై భారీ దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాక్తో పాటు ఇతర చోట్ల ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 21 దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ దాడుల కోసం డజన్ల కొద్దీ డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించినట్లు ప్రకటించింది. ఇక మీదట ఇరాన్ యుద్ధ తంత్రాలు, లాంచ్ సిస్టంలు అమెరికా, ఇజ్రాయెల్ను విస్తుపోయేలా చేస్తాయని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని డెమోనా, అరద్ ప్రాంతాలపై క్షిపణి దాడుల అనంతరం ఎక్స్ వేదికగా ఐఆర్జీసీ కమాండర్లు పోస్టులు చేశారు. ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ క్షిపణులు ఆధిపత్యాన్ని సాధించాయని ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సయ్యద్ మాజిద్ అన్నారు. రాత్రి తమ దాడులతో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఆకాశం గంటల తరబడి క్షిపణి దాడుల వెలుగులతో ప్రకాశించిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో అత్యంత భద్రత కలిగిన డిమోనా ప్రాంతంలో తమ క్షిపణులను అడ్డుకోవడంతో ఆ దేశ రక్షణ వ్యవస్థ విఫలమైందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిఫాఫ్ అన్నారు. ఇది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ బలహీనతను సూచిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్లోని నటాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రం అవుతూ ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మరో ఎల్పీజీ నౌక భారత్కు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నెదర్లాండ్ పోర్టు నుంచి పైక్సిస్ పయనీర్ అనే భారీ ఎల్పీజీ నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 16,714 టన్నుల ధృవీకృత పెట్రోలియం గ్యాస్ను మోసుకొచ్చింది. ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ తెల్లవారుజామున మంగళూరు తీరానికి చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అమెరికా వంటి దేశాల నుంచి అందుతున్న ఈ సరఫరా భారత్కు ఎంతో కీలకం కానుంది. రాబోయే వారంలో మరిన్ని నౌకల ద్వారా న్యూ మంగళూరు పోర్టు మొత్తం 72,700 టన్నుల ఎల్పీజీని అందుకోనుంది. ఇక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు వంట గ్యాస్ సరఫరా చేయనున్నారు. హిందూ మహాసముద్రంలో బ్రిటన్, అమెరికా ఉమ్మడి సైనిక స్థావరం డిగో గార్సియాపై క్షిపణి దాడి జరిగిందన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ఈ దాడులతో తమకు సంబంధం లేదని, తమ క్షిపణి పరిధి కేవలం 2000 కిలోమీటర్లేనని స్పష్టం చేసింది. ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో టెహ్రాన్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్కు సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్సియా బేస్పై 2 బాలిస్టిక్ క్షిపణులను టెహ్రాన్ ప్రయోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంతకుముందు పేర్కొంది. ఈ క్షిపణుల్లో ఒకటి గాలిలోనే విఫలం కాగా మరొకదాన్ని అమెరికా కూల్చివేసినట్టు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్లోకి నేరుగా సైన్యాన్ని పంపేందుకు అమెరికా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధం జరిగితే ఇరాన్ సైనికులను బంధించే ప్రక్రియపై కూడా చర్చలు జరిగాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కర్మన్ ఘాట్కు చెందిన వెంకట సాయిరాం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన మరో వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లమ్మ బండ తులసివనం వద్ద కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోగా స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రుల్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది. రోడ్డు దాటుతున్న ఓ 3 ఏళ్ల బాలికను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మహారాష్ట్రకు చెందిన శ్రవణ్ పులా దంపతులు 30 ఏళ్ల నుంచి జీవనోపాధి కోసం వచ్చి రోడ్డు పక్కన డేరాలు ఏర్పరచుకుని నివాసం ఉంటున్నారు. గొడ్డళ్లు, కత్తులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 4 కుమార్తెలు కాగా చిన్న కుమార్తె నిత్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఆ నాయకుడిది 45 ఏళ్ల రాజకీయ అనుభవం. 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ అధిష్టానం మంత్రులు బుజ్జగించినా మనసు మారలేదు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు పొందాడు. 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుకాగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1984లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో కొనసాగిన జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగిత్యాల నుంచి బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం పార్టీకి మద్దతుగా ఉండటంతో విభేదాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీపై, జగిత్యాల ఎమ్మెల్యేపై జీవన్ రెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీ గుర్తింపు ఇవ్వటం లేదని మనస్తాపం చెందిన ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత అందులో కొనసాగటం కష్టమని బహిరంగంగానే వెల్లడించారు. పార్టీ మారటానికి కారణం సంజయ్ కుమార్ కాదా అంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతుంది. 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా, నామినేటెడ్ పోస్టర్లో జోక్యం చేసుకోవటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నా. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుండేనానే. స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచన తీసుకుంటాం. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రదారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రదారుడు అయితే ముందు కనబడుతుండే. ఆయన ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాలలోని ఆయన నివాసంలో సమావేశమై బుజ్జగించారు. తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులకు ఆయన తెలిపినట్లు సమాచారం.
జీవన్ రెడ్డి ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు వివరించారు. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ పార్టీ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే తన భుజాల మీద ఎత్తుకుని పార్టీలోకి ఆహ్వానిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వెల్లడించారు. 100% వస్తే ఆహ్వానిస్తానంటే, నాకు ఒకసారి ఇట్లా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం, నాకు నిజం గౌరవం. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను అసలు. సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరుగుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. వ్యవసాయమే జీవితంగా భావించిన అన్నదాతలకు ఆశించిన మేర ఫలితాలు దక్కడం లేదు. అకాల వర్షాల నుంచి తప్పించుకుని బయటపడిన గిట్టుబాటు ధరను దాటి రావడం మరో సవాలుగా మారింది ఎర్రజొన్న రైతుల పరిస్థితి. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వ్యాపారుల మాయాజాలం నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులను నిలువునా ముంచుతోంది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు. దళారులంతా కుమ్మక్కై రైతు నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రజొన్న సాగు సగానికి పడిపోయింది. మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. వ్యాపారుల్లో పోటీ ఉంటేనే గిట్టుబాటు ధర వస్తుందని రైతులు చెబుతున్నారు. తొలుత 4,000కు కొనుగోలు చేస్తామని ఆశ చూపి పంట కోసిన తర్వాత దళారులు పట్టించుకోవట్లేదని అన్నదాతలు వాపోయారు. పంట కోతకు రాకుండా ముందు 4,500 ఉంటాయని చెప్పారు వ్యాపారులు. పంట కోసినాక ఇప్పుడు ఏటికి దినాంకు 200-300 తక్కువ, ఇప్పుడు 3200-3300 అంటున్నారు. వాళ్ళంతా ఒక్కడే రైతులన్నీ ముంచాలని మొత్తం వాళ్ళు చూస్తున్నారు. ఈ మౌలుని చూడి వ్యాపారులు ఎవరు రావట్లేదు. మొత్తం సిండికేట్ అయ్యి ఇప్పుడు ఈ మౌలు చేయబట్టి ఎవరు కొనలేదు. మ్యాచర్ వచ్చినాయి. ఇప్పుడు మ్యాచర్ వచ్చిన మాల్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంట్లో పోసుకొని పెట్టుకుందాం. ఎవరు కూడా రావట్లేదు, ఎవరు కొంటామని రావట్లేదు. ఇంతకుముందు 4,000 ఉండే, ఇప్పుడు 3,000కు కుంటలు ఇవ్వు లేకుంటే కొనమని వెళ్ళిపోతారు. ఏ వ్యాపారి కూడా రావట్లేదు, జొన్నలు అడగట్లేదు. ఈ ప్రభుత్వం కూడా కొద్ది చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. పంటని రోడ్లపై ఆరబోసుకున్న వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదని చెబుతున్నారు. రైతే రాజు అంటున్నారు కానీ ప్రస్తుతం రైతు పరిస్థితి దయనీయంగా మారిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4,000 నుంచి 5,000 రూపాయలు క్వింటాల్కు మద్దతు ధర ఈ యొక్క ఎర్రజొన్న పంటకు వస్తామని చెప్పి ఆశించడం జరిగింది. కానీ తీరా చూస్తే 3,200కి అయితే కొంటాం, లేకుంటే మేము కొనేది లేదు అని చెప్పి ఈ యొక్క ఎర్రజొన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా వారు చెప్తా ఉన్నారు. రైతే రాజు అని అంటారు. రైతు రాజు ఎక్కడున్నాడు అని అంటే ఈ నడి రోడ్డు పైన పంట కోత కోసి ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరైతే వస్తారు 100 తక్కువైనా పర్వాలేదు ఇవ్వాల్సిన పరిస్థితి రైతులకు ఉన్నది. కాబట్టి ఈ రోడ్డు మీద రైతే రాజు అన్న పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ ఎప్పుడు ఎవరు వస్తారో 100 తక్కువైనా పర్వాలేదు ఇస్తాము అన్న పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మేము చేరుకున్నాం. ఇది గత కొన్ని ప్రభుత్వాల నుంచి మాకు జరిగే అన్యాయం, అక్రమం దళారుల నుంచి సిండికేట్ అయ్యి మాకు మద్దతు ధర కల్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం కమనీయమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి పెళ్లి వేడుకకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణ ఏర్పాట్లతో భద్రగిరి ప్రత్యేక శోభను సంతరించుకుంటోంది. జగదానంద కారకుడు, జగదభిరాముడు, జానకిరాముడిగా భక్తకోటి తీరొక్క పేరుతో ముద్దుగా పిలుచుకునే రాములోరి పెళ్లి వేడుక ఏర్పాట్లతో భద్రాద్రి పురవీధులు కాంతులీనుతున్నాయి. దక్షిణ భారతదేశంలోని అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సమయం ఆసన్నమైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని భక్తులంతా కనులారా వీక్షించి తరించేలా అంగరంగ వైభవంగా చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. స్వస్తి శ్రీ చంద్రమాన పరాభవ నామ సంవత్సర
చైత్రశుద్ధ పాడ్యము నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలు శుద్ధ పూర్ణమి వరకు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన సీతారాముల కళ్యాణం, మహాపట్టాభిషేకం వేడుకలు ఈ నెల 27, 28న జరగనున్నాయి. ఆ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. భద్రాద్రి ఆలయం శిఖరాలతో పాటు ప్రాకారాలకు కొత్త రంగులు అద్దారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం వద్ద కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేశారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు రానున్నారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగినట్లుగా చలువ పందిళ్లు, కూలర్లు, ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలు, మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి 300 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. 2 లక్షల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ఆలయ అధికారులు, వైదిక పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వాన పత్రికలు అందించారు. మహాపట్టాభిషేకం రోజు గవర్నర్ రానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సీతారాముల కళ్యాణమంటే లోక కళ్యాణమని, కనులారా చూసే భక్తుల జన్మ తరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చే భక్త కోటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో దామోదర్ తెలిపారు. ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మనకి 26వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవం, 27 శ్రీరాముల కళ్యాణం, 28 మహాపట్టాభిషేకం. మరి ముఖ్యంగా మనకి 27వ తారీఖు జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి మనం ఆన్లైన్లో భక్తుల సౌకర్యార్థం మన మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి సెక్టార్లని ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. పుట్టినరోజు నాడు కళ్యాణం జరిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియకు మనకి ఆగమశాస్త్రము భద్రాచలం వేదికగా నిలిచింది. యస్యావతార సమయేతస్య కళ్యాణమాచరేత అనేటువంటి ఆగమవచనాన్ని స్వీకరించి ఏ రోజు ఏ దేవుడు అవతరించాడో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆనాడు ఆచరించాలనేటువంటి ఆగమ వాక్యాన్ని అనుసరిస్తూ ఆనాడు భక్త రామదాసు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగా అభంగంగా నేటికి కూడా ఎంతో వైభవోపేతంగా శ్రీరామనవమి నాడు పుట్టినరోజు నాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు నాడు ఈ కళ్యాణోత్సవాన్ని మనం జరుపుకుండటం చాలా విశేషము. కళ్యాణం వీక్షించేందుకు వచ్చే భక్తులకు గోదావరి నదిలో స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లతో పాటు దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు సిద్ధం చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, వాతావరణ మార్పులు, చీడపీడలతో నష్టాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కాడే వదిలేస్తున్న రోజులివి. అయితే ఆ పెద్దాయన మాత్రం పుడమి తల్లినే నమ్ముకున్నారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే మనము బాగుంటామని నమ్మేవారు. అందుకే భూమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. రసాయనాలతో ధరణిని గుల్ల చేయకుండా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ ఎవరి సహాయం లేకుండా 75 సెంట్లలో సేంద్రియ సాగు చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చేత ప్రశంసలు అందుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం అంటే పని కాదు, మన రోజువారీ జీవితంలో ఒక భాగం. రైతు ఇలా భావించిన నాడే సాగు లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని మనసా వాచా కర్మన నమ్మటమే కాదు, నిజ జీవితంలోనూ ఆచరిస్తున్నటువంటి వ్యక్తి రోసయ్య. సైకిల్ తొక్కుతూ, కొబ్బరి చెట్లు చకచకా ఎక్కేస్తూ, పంటలకు నీరు పెడుతూ 8-10 వయసులోనూ ఉరిమే ఉత్సాహంతో పనిచేస్తున్న ఈ పెద్దాయన పేరు నామన రోసయ్య. స్వస్థలం గుంటూరు జిల్లా అత్తోట. వరి తప్ప మరో పంట ఎరుగని ప్రాంతమది. సాగునీటి సమస్యలతో ఏటా నష్టాలే తప్ప లాభాలు రాని పరిస్థితి. ఈ విషయాన్ని 30 ఏళ్ల క్రితమే గ్రహించారు రోసయ్య. బహుళ పంటల విధానమే రైతుకు శ్రీరామరక్ష అని నమ్మారు. ఆ ముందు చూపుతోనే తన పొలంలో ఏ పంటలు పండుతాయో మట్టి పరీక్షలు చేయించారు. అంబాజీపేట నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించి నాటారు. ఆ తర్వాత పొలంలో ఎర్రమట్టి తోలించి రకరకాల పండ్ల మొక్కలు,
కూరగాయలు, ఆకుకూరలు వేశారు. రసాయనాలతో నేలతల్లిని కలుషితం చేసేందుకు మనసు రాక సేంద్రియ సాగువైపు మళ్లారు రోసయ్య. పాలేకర్ వ్యవసాయ క్లాసులకు వెళ్లి అవగాహన పెంచుకున్నారు. పొలం దున్నకుండా ప్రత్యేక పద్ధతుల్ని అనుసరించి తనకున్న 75 సెంట్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 50 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. కాలమేదైనా రోసయ్య పొలం పచ్చగా కళకళలాడుతోంది. సపోటా 3 రకాలు ఉన్నాయి, కొబ్బరిలో 5 రకాలు ఉన్నాయి, అట్లాగే ఉసిరిలో 2 రకాలు ఉన్నాయి, జామలో 4 రకాలు ఉన్నాయి. ఈ పైనాపిల్లో కూడా హైబ్రిడ్ దేశవాడి 2 ఉన్నాయి. అవేమో చవుడు బారుతున్నాయి, ఎక్కువగా రసాయనిక ఎరువులు వేస్తున్నారు. అందువల్ల ఆవులు, ఈ సేంద్రియ వ్యవసాయం ఇదంతా వాప్సా. ఈ పెంట పోగు సంవత్సరానికి 2 సార్లు ఇట్లా కప్పేస్తాం. నేల అంతా నేల దున్నే పని లేదు. ఏ మొక్క కావాలన్నా గొయ్యి తీసి పెట్టుకోవటమే. వ్యవసాయంపై ఉన్న మమకారంతో రోసయ్య పొద్దున 3 గంటలకే నిద్రలేస్తారు. పశువుల పాకను శుభ్రం చేసి మూగజీవుల ఆలనా పాలనా చూస్తారు. ఆ తర్వాత ఇంటికెళ్లి అల్పాహారం తీసుకుని మళ్లీ పొలం పనుల్లోనే నిమగ్నమవుతారు. నిత్యం ఇదే రోసయ్య జీవనశైలి. 30 ఏళ్లుగా ఒక్క కూలీని పెట్టకుండా పనులన్నీ ఆయనే చేసుకుంటున్నారు. 82 ఏళ్ల వయసులోనూ కొబ్బరి చెట్లెక్కి గెలలు ఆయనే కిందకు దింపుతారు. ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి కారణమేంటో ఆయన మాటల్లోనే వినండి. ప్రేమ ఉండాలి, ముందు దాని మీద ప్రేమ ఉండాలి. సొంత చేను ఇది ఎప్పుడు బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం. నేను నీచి తిన్నాం, 82 ఏళ్ళ వయసు. మరి ఈ రోజుకి చెట్టు ఎక్కుతున్నామంటే అత్తోటలో ఎవరు కొబ్బరి చెట్టు ఎక్కితే చచ్చిపోతామని భయం. ఎవరు ఎక్కరు. మామూలుగా నేనే కోస్తాను, ఇంతవరకు కూలి మనిషిని పెట్టలేదు. ఆవులకు నీళ్ళు పెట్టి దానా పెట్టి టిఫిన్ చేసి మళ్ళీ 8-8:30 చేలోకి వస్తా. ఇక్కడ కాయలు కోసుకుని వెళ్ళేటప్పటికి మనం కలుపు తీసుకొని ఇంకోటి చేసుకొని 11-11:30 దాకా చేలోనే ఉంటా. ఇక ఆడ నుంచి ఇంటికి పోయి భోజనం చేసి 12-12:30 కాడి నుంచి 1:30 దాకా రెస్ట్ తీసుకుంటా, కూర్చుంటా. ఇక మళ్ళీ 2ంటికి పచ్చిగడ్డికి మళ్ళీ మామూలే. సాయంత్రం పూట ఆ రోడ్డు మీద సైకిల్ పెట్టుకుని అమ్ముకుంటాను. రోజుకి 800, 900, 1000 దాకా వస్తూ ఉంటాయి. నెలకు 30,000 వస్తాయి, కుడియడంగా వస్తాయి. భూమిని సంరక్షిస్తూనే మంచి ఆదాయము ఆర్జిస్తున్నారు రోసయ్య. ఇంటికి సరిపడా పంట ఉత్పత్తుల్ని ఉంచుకుని మిగతా వాటిని విక్రయిస్తారు. రోజువారీ ఆదాయంతో నెలకు 25,000 రూపాయలకు పైగా సంపాదిస్తూ స్వాభిమానంతో జీవిస్తున్నారు. సేంద్రియ సాగులో రోసయ్య అనుసరిస్తున్న విధానాల నుంచి ఇతర రైతులు స్ఫూర్తి పొంది ఆయన బాటలోనే నడుస్తున్నారు. మేము అందరికీ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ఒక విధంగా మాకు రోషి గారు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు. ఎందుకంటే ఆయన ఉదయాన్నే తెల్లవారుజామున లెగుస్తారు, సైకిలే వాడతారు. ఈ రోజుకి కొబ్బరి చెట్టు ఎక్కుతారు. ఈ రోజుకి కూడా 85+ ఇయర్స్ ఆయనకి. మా అందరికీ ఏంటంటే ఆయన చూస్తే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలోని కొన్ని కషాయాలు అయ్యి సొంతంగా ఆయనే తయారు చేసుకొని వాడడం కూడా ఆయనే తయారు చేసుకొని వాడేవారు. 10 మంది చెప్పడానికి కూడా ఆసక్తి చూపేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఈయన్ని మిగతా రైతులకి ఆయన మోటివేషన్ చేయడం కోసం సిఆర్పికి కూడా ఒక 3 సంవత్సరాలు ఆయన సిఆర్పికి కూడా మనకి మొత్తం కమ్యూనిటీకి అందరికీ చెప్పడానికి కూడా ఆయన ఆసక్తిగా ఉండడం వల్ల తీసుకొని ఆయన మిగతా రైతులందరికీ కూడా మోటివేషన్ చేసి చెప్తుండేవాళ్ళు. ప్రకృతి సాగును అభినందిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేయటం మరింత ఉత్సాహాన్నిచ్చిందని రోసయ్య చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు అందిస్తే సాగుకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఒక్క కూలీ పైన కూడా ఆధారపడకుండా ఈయన చేస్తున్నటువంటి వ్యవసాయం నిజంగా ఇతర రైతులకు కూడా ఆదర్శనీయమనే చెప్పాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడం ద్వారా ఏటా 2 లక్షల రూపాయల మేర ఆదాయం సాధిస్తున్నటువంటి రోసయ్య రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదర్శప్రాయుడనే చెప్పాలి. కెమెరామెన్ కేశవ్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అత్తోట, గుంటూరు జిల్లా. బంధాల మధ్య నమ్మకం సడలితే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి నిరూపితమైంది. పరాయి వ్యక్తి మోజులో పడిన భార్య కట్టుకున్న వాడి పట్ల కనికరం లేకుండా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసి భర్త మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుంది. కానీ భార్య తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రియుడి మోజులో పడి ఆ భార్య చేసిన పనేంటి?
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిండు నూరేళ్లు కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు మరొకరి మోజులో పడి కట్టుకున్న వారిని కడతీర్చుతున్నారు. అనైతిక సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ప్రియుడి మోజులో పడిన భార్య భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు కటకటాల పాలైంది. నంద్యాల జిల్లా చాకలమర్రికి చెందిన పెయింటర్ షేక్ ఆరిఫ్ బాషాకు నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతానికి చెందిన హమీదాబీతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికే భార్యాభర్తలు నంద్యాలకు వచ్చి నూనెపల్లిలో స్థిరపడ్డారు. కొంతకాలం వరకు సంసారం సాఫీగా సాగింది. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇటీవల హమీదాబీకు ఇదే ప్రాంతానికి చెందిన ఇలియాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వివాహేతర సంబంధం బయటపడడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య హమీదాబీని ఆరిఫ్ బాషా పలుమార్లు మందలించాడు. బంధువులు సైతం ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. భర్త పదే పదే వారిస్తుండటంతో ఎలాగైనా సరే అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది. హమీదాబీ ప్రియుడు ఇలియాస్ బాషా అతని స్నేహితుడు వీరాంజనేయులతో కలిసి పథకం రచించింది. ప్లాన్లో భాగంగా ముగ్గురు కలిసి ఆరిఫ్ బాషాకు బాగా మద్యం తాగించారు. ఆ తర్వాత అతనిపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని ఆటోలో ఎక్కించి కుందూ నదిలో పడేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య కట్టుకథ అల్లింది. తన భర్త ఆరిఫ్ అతిగా మద్యం సేవించాడని, దీనిని భరించలేని తాను మందలించానని, ఆ అవమానం తట్టుకోలేక భర్త కుందు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని హమీదాబీ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత ఒంటిపై గాయాలు ఉన్నట్లు బంధువులు గుర్తించారు. ఇది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరిఫ్ సోదరుడు చాంద్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు హమీదాబీని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా ప్రియుడితో కలిసి హమీదాబీనే భర్తను హత్య చేసిందన్న అసలు విషయం బయటపడింది. అట్లా చేసి ఎట్లా మా అన్నకు బాగా చూసుకుంటామని మేము ఇంత దూరం పంపినాం. మాది చాగల్మారి. ఇంత దూరం ఎందుకు పంపినాం? భార్య ఉంది చూసుకుంటా అని పంపినాం. మనకి ఈ ఊర్లో ఎవరు లేరు. పిల్లల ముఖం చూసి పిలుచుకుంటే అమ్మే ఇట్లా చేసి ఎట్లా? అంతే, మాకు న్యాయం జరగాల. అప్పుడు దాకా ఏడైనా పోరాడతాం, ఏడకైనా వెళ్తాం. మేము వాళ్ళ బ్రదర్ షేక్ చాంద్ బాషా ఇచ్చిన కంప్లైంట్ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని కేసు విచారణ మొదలుపెట్టడం జరిగింది. కేసు విచారణలో భాగంగా అతనికి ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వచ్చిన ఫైండింగ్స్ మేరకు కేసును డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయగా అతని భార్య హమీదాబీ మరియు ఇంకా ఇద్దరు ఇలియాస్ తర్వాత అంజీ అనే ముగ్గురు కలిసి ఈ హమీదాబీ డిసీజ్డ్ అయినటువంటి తన భర్తని, ఈ డిసీజ్డ్ భార్య హమీదాబీ మరియు ఇలియాస్ ఉన్నటువంటి అక్రమ సంబంధం విషయంలో తన భర్త అడ్డం వస్తున్నాడని చెప్పేసి ఉద్దేశంలో చంపాలని నిర్ణయించుకుని వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఆరిఫ్ బాషాను చంపడం జరిగింది. వివాహేతర సంబంధం ఇద్దరు పసివాళ్లకు తండ్రిని దూరం చేసింది. అబ్బాయిలు మాదిరిగానే అమ్మాయిలు కూడా ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మగపిల్లల్లాగే చదువుతో పాటు ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. చదువు పూర్తవగానే ఉపాధి వెతుక్కుంటూ నగరాలు, పట్టణాల బాట పడుతున్నారు. ఉన్న ఊరు, తల్లిదండ్రులకు దూరంగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. అయితే గ్రామాల నుంచి వచ్చే అమాయకపు ఆడపిల్లలను మాయమాటలు చెప్పి మోసం చేసే ముఠాలతో జాగ్రత్తగా లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలా ఓ మోసకారి ముఠా చేతుల్లో పడిన 2 యువతులు ఏమయ్యారు? నయవంచక ముఠా వారిని ఏం చేసింది? ఉద్యోగం కోసం వెళ్లిన వారు ఎలాంటి ఉచ్చులో చిక్కుకున్నారు?
ఉపాధి వెతుక్కుంటూ పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చిన యువతుల బిడియం బెరుకు చూసి ఆ దంపతులు జాలిపడ్డారు. మేం ఉన్నాం, మీకు భయమేమీ లేదంటూ భరోసా కల్పించారు. వరసలు కలిపి పిలుస్తుంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారోనని మురిసిపోయారు ఆ యువతులు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు తీసుకువెళ్తుంటే బంధువుల్లా కలిసిపోయారు. పెళ్లి కోసం మధ్యప్రదేశ్ వెళ్లిన ఆ యువతులు ఇక తిరిగి రాలేదు. బిడ్డలు పట్నంలో పనికిపోతున్నారనుకుంటున్న తల్లిదండ్రులకు అసలు నిజం తెలియదు. ఇంతకీ ఆ యువతులు ఏమయ్యారు? ఆడపిల్లలను తీసుకువెళ్లిన ఆ దంపతులు వారిని ఏం చేశారు? కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు గ్రామీణ ప్రాంత యువతులు 6 నెలల కిందట ఉపాధి కోసం మంచిర్యాలకు వెళ్లారు. అక్కడ చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన ముడిమడుగుల సవిత, ప్రశాంత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో యువతులకు ఆ దంపతులు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతానికి చెందిన మహేష్ కూడా పరిచయమయ్యాడు. మంచి జీతంతో, ఉద్యోగంతో పాటు పరిచయస్తులతో పెళ్లి కూడా చేయిస్తామని నమ్మించారు. దీంతో యువతులిద్దరూ భయపడి వద్దని చెప్పారు. అప్పుడే సవిత దంపతులు ఓ పథకం వేశారు. బంధువుల పెళ్లి ఉందని అందరం కలిసి వెళ్దామంటూ సవిత ఆ యువతలిద్దరినీ కోరింది. నిజమేనని నమ్మిన వారు సరేనని అన్నారు. దీంతో వారిద్దరిని పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత అధికంగా ఉన్న మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్మేశారు. అక్కడ మగ పెళ్లి వారికి తాము మేనమామ, అత్త అని నమ్మించారు. దేవాలయాల్లో పెళ్లిళ్లు జరిపించి ఒక్కో యువతికి 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు తీసుకొని యువతులను అక్కడే వదిలేసి వచ్చేశారు. అయితే ఈ విషయం ఆ యువతుల తల్లిదండ్రులకు తెలియదు. తమ బిడ్డలు ఇంకా పట్నంలో ఉద్యోగం చేస్తున్నారేమోనని భ్రమలో ఉన్నారు. అయితే ఇటీవల ఆ ఇద్దరు యువతుల్లోని ఓ అమ్మాయి అక్కడి వారికి తెలియకుండా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పి ఏడవడంతో ఈ ఘటన బయటకు పొక్కింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి సవిత, ప్రశాంత్ తో పాటు మహేష్ ను అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. మరో నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన రాహుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో 1.5 ఏళ్ల నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. అమాయకపు గ్రామీణ ప్రాంత యువతులను నమ్మించి ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్షయవ్యాధి కేసులో భారతదేశంలో 25% ఉండటం ఆందోళనకరమైన విషయమని హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ క్షయ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ అన్నారు. న్యూ ఏజ్ పల్మోనాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా టీబీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించారు. సంజీవయ్య పార్కులో నిర్వహించిన వాకథాన్లో యువ వైద్యులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. క్షయవ్యాధి అనేది క్యాన్సర్ కాదని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. క్షయవ్యాధి రహిత దేశంగా భారతదేశం అడుగులు వేస్తుందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టీబీకి పూర్తి కాలం మందులు వాడితే పూర్తిగా నయం అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ టీబీని నిర్మూలించడంలో మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతూ ఉన్నాం. ఇప్పటికి కూడా టీబీ వలన ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అందులో 3వ వంతు భారతదేశంలో 3 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఎవరికైతే 2 వారాలకు మించి దగ్గు కానీ, జ్వరం కానీ, లేదా బరువు తగ్గిపోవడం కానీ, ఆకలి మందగించడం కానీ, సాయంత్రం పూట జ్వరం రావడం కానీ, ఇట్లాంటి లక్షణాలు కానీ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా సమీప ఆరోగ్య కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళ ఉమ్మి పరీక్ష చేయించుకొని టీబీ ఉందో లేదని నిర్ధారించుకొని టీబీ తొలి దశలోనే గుర్తించి మందులు వాడినట్టయితే పూర్తికాలం టీబీ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు.
సో 2030 లోపల మనం టీబీని ఇండియాలో నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం NTEP అనే ప్రోగ్రాం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతుంది. సో దీంట్లో టీబీ మందులు కానీ పరీక్షలు కానీ కొన్ని వేల ఖర్చు అయ్యే మందులు పరీక్షలు కూడా మనం గవర్నమెంట్ త్రూ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ రావాలి. టీబీ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదు. టీబీ అనేది ఎప్పటికీ తగ్గదు అనేది తప్పు, అదొక అపోహ. టీబీ పూర్తిగా క్యూర్ అవుతుంది. టీబీకి గవర్నమెంట్ ఫ్రీగా టెస్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. వైశ్య బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో VBN పేరిట రన్ ఫర్ వన్ కమ్యూనిటీ 5K రన్ నిర్వహించింది. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా నుంచి తిరిగి జలవిహార్ వరకు కొనసాగింది. ఆర్యవైశ్య యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మొదటిసారిగా పరుగు ఏర్పాటు చేసినట్లు VBN వ్యవస్థాపకుడు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ప్రతి ఒక్క వ్యాపారి ఫిట్నెస్ తో ఉంటే మరింత వ్యాపారం పెంచుకునే అవకాశం ఉందని, అందుకోసం ఈ పరుగు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా చాలా మంది వ్యాపారులు వారి బిజీ షెడ్యూల్లో ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదని, దీనివల్ల వివిధ వ్యాధులతో అనారోగ్య పాలు అయ్యి మరణాలు సంభవిస్తున్నాయన్నారు. కనీసం ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని కోరారు. ఈ రోజున వైశ్య బిజినెస్ నెట్వర్క్ మొట్టమొదటి ఇనిషియేటివ్, ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే వైశ్యాస్లోనే మొట్టమొదటిసారిగా 5K రన్ ఇంట్రడ్యూస్ చేశాము. జనరల్ గా బిజినెస్ మెన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ ఇంకా పెంపొందించుకోవాలి అంటే ఫిట్నెస్ ఉంటే ఇంకెక్కువ బిజినెస్ వస్తుంది అనే ఉద్దేశాన్ని కన్వే చేయడానికి ఈ రోజున వైశ్య బిజినెస్ నెట్వర్క్ 5K రన్ ఇంట్రడ్యూస్ చేసింది. VBN వైశ్య బిజినెస్ నెట్వర్క్ తరఫున టుడే వీఆర్ నెట్వర్క్ ఆఫ్ అబౌట్ 400 ఇండిపెండెంట్ బిజినెస్ మెన్ విత్ 7 చాప్టర్స్ అక్రాస్ తెలంగాణ. ఒక స్ట్రాంగ్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిట్నెస్ మీన్స్ మోర్ బిజినెస్ అన్న కాన్సెప్ట్ తోని, రన్ యాజ్ అ కమ్యూనిటీ అన్న కాన్సెప్ట్ తోని బిజినెస్ వాళ్ళందరితో కూడా ఫిట్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైఫ్ లో బిజినెస్ తో పాటు అనే ఒక నినాదంతో, దాంతో పాటు రైజింగ్ తెలంగాణ కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రోత్సహిస్తుందో రైజింగ్ తెలంగాణ కాన్సెప్ట్ ను సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాదాపుగా ఒక 400 బిజినెస్ మెన్ నెక్లెస్ రోడ్ జలవిహార్ వేదికగా గ్యాదర్ అయ్యి ఒక గొప్ప ప్రోగ్రామ్ VBN 5K రన్ అనేది ప్రారంభించాము. నల్గొండ జిల్లా హాలియాలో SFI DYFI ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కోసం 2K రన్ నిర్వహించారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలని హాలియా CI సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. 2K రన్ ని CI జెండా ఊపి ప్రారంభించారు. రన్లో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులకు సమాజం అండగా నిలబడాలని కోరారు.